హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. టైం ఇప్పుడు 6:30 అవుతుందండి. ఈరోజు అలారం కన్నా నాకు ముందే నిద్ర అయితే మెలకువ వచ్చేసింది. నైట్ 10:30 పడుకుని మళ్ళీ మార్నింగ్ 6 వరకు నాకు అసలు కంటిన్యూస్ స్లీప్ పట్టేసిందండి. అసలు మెలకువే రాలేదు. అండ్ క్లైమేట్ కూడా బాగా చల్లపడ్డదేమో, భలే నిద్ర పట్టింది నాకు. నేను ముందు రోజు చెప్పాను కదండి, నిన్న వ్లాగ్లోని పోక చాలా తలనొప్పి వచ్చేసింది. సో అందుకనేసి నేను అంత చిన్న వ్లాగ్ మాత్రమే షూట్ చేశాను అనమాట. ఇంకా అసలు నిన్న ఏమైపోతానో ఏంటి అనిపించింది. అంత తలనొప్పి పక్కంత విపరీతంగా లాగేసింది. ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్నాక తర్వాత మొత్తం క్లైమేట్ ఒకేసారి వర్షాకాలం లాగా మారిపోయిందండి. అప్పుడు రిలాక్స్డ్గా అనిపించింది. సో నేను ఆఫ్టర్నూన్ నుంచి తలనొప్పి అది ఏమీ లేదు. అయినా కూడా ఇంకా నేను వ్లాగ్ అయితే షూటింగ్ పెట్టుకోలేదండి. బట్ నిన్న నాకు హార్ట్ అయితే చాలా లైట్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నేను 3 ఇంగ్లీష్ వీడియోస్ అయితే షూట్ చేయగలిగాను. ఇప్పుడు అటన్నిటిని అయితే ఎడిట్ చేయాలి. అండ్ చెప్పాను కదండి, ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అనేసి. ఈరోజు మనుకి స్కూల్ లేదండి, ఓన్లీ షానుకు మాత్రమే స్కూల్ ఉంది. సో అయినా కూడా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కదా షాను కోసము. సో స్టవ్ పైన అయితే బియ్యం కడిగి పెట్టేశానండి. ఇంకా ఈరోజు ఇంట్లో కూరగాయలు లేవు, చాలా తక్కువ ఉన్నాయి. వంకాయ ఉంది, కొంచెం బెండకాయలు ఉన్నాయి, టమాటా ఉంది, బంగాళదుంప ఉంది. సో ఇవన్నీ కలిపేసి ఇగురు కింద పెట్టేద్దాం అనుకుంటున్నాను. బెండకాయ కలిపితే బాగోదులేండి. సో వంకాయ, టమాటా, బంగాళదుంప కలిపి ఇగురు కింద పెడతాము. ఈ మార్నింగ్కి సరిపెట్టేసుకుందాం ఆ కూర అనేసి అనుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే కదండి, ఫ్రైడే ఇక్కడ మాకు సంత వేస్తారు. సో సంతకు వెళ్ళి చాలా కూరగాయలు కొనుక్కొని తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు సాయంత్రము 7 o'clock ఆ టైం కల్లా మా అత్తయ్య గారు, మావయ్య గారు, మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి హేమన్య, మా తోడుకోళ్ళ వాళ్ళ అమ్మాయి రుతి అయితే వస్తున్నారండి. సో వాళ్ళు డిన్నర్ టైంకి కరెక్ట్గా 7 o'clock కల్లా వస్తారు. కాబట్టి నేను సంత ఎంత త్వరగా పెడితే అంత త్వరగా వెళ్ళి కూరగాయలన్నీ కొనుక్కుని అయితే తెచ్చుకుని ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తానండి. సో ఇల్లు అయితే చాలా చిరాగ్గా ఉంది. మెయిన్ అయితే పాలన్నీ పొంగిపోయి ఇవంతా చిరాగ్గా ఉందండి. నిన్న క్లీన్ చేయాలి అనుకున్నాను, కానీ ముందు పనులన్నీ పెట్టుకుని నేను అయిపోతాను బాబు, రెస్ట్ తీసుకోవాలి అని నేను క్లీన్ చేయలేదు. ఈరోజు త్వరగా వంట పని అయితే పూర్తి చేసేసుకుని షానుని స్కూల్కి పంపిన తర్వాత ఈరోజు వాకింగ్కి అయితే వెళ్ళానండి. వాకింగ్కి వెళ్ళకుండా ఈ గ్యాస్ స్టవ్ మొత్తాన్ని క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తాను సింక్ వరకును. తర్వాత బయట బాల్కనీ కలబంద మొక్క పెట్టాను కదండి, చిరాగ్గా అయిపోయింది. ఆ బాల్కనీ అంతా క్లీన్ చేసుకుని బాత్రూమ్స్ 2 నీట్గా శుభ్రం చేసేసి అప్పుడు తలస్నానం చేసి దేవుడికి అయితే దీపారాధన చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ పనులన్నీ 10:30కి టార్గెట్ పెట్టుకున్నానండి. సో 10:30 కల్లా ఇవన్నీ పూర్తి చేసేసుకోవాలి. ముందైతే నేను బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి. ఆ బియ్యం అయితే ఉడికిపోయినాయి. సో ఇంకా అన్నం అయితే వార్చేసాను. తర్వాత అయితే ఇంకా కూర వండడం కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకుని కొంచెం నూనె అయితే వేసుకున్నానండి. చెప్పాను కదా ఇంట్లో వంకాయలు, బంగాళదుంప, టమాటా ఉంది అనేసి. సో ఇంకా నేను వంకాయ, బంగాళదుంప, టమాటా కలిపి కూర అయితే వండుతున్నాను. ఇలా కూర మనకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. నాకు ఎందుకో బంగాళదుంప కూర అన్నంలో తినడం అసలు ఇష్టం ఉండదు. కానీ ఇంకేమీ లేవు కదా, తినాలి తప్పదు. ఇంకా ఈ చాపర్ అయితే మొన్నే బాగా చేపించాను కదండి, చాపర్లో వేసి ఉల్లిపాయలు త్వరగా చిన్న చిన్నగా అయితే కట్ చేసేసాను. చాపర్లో వేసినప్పుడు చిన్న చిన్న కట్ అవుతాయి కదండి. సో అప్పుడు మనకు ఉల్లిపాయ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. మెయిన్ కోడిగుడ్డట్లోకి, మినపట్టులోకి ఇలాగ చాపర్లో వేసుకుని కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నూనెలో ఉల్లిపాయ ముక్కలను కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసేసానండి. ఇవన్నిటిని అయితే కాసేపు మగ్గనిస్తాను. ఈ లోపల నేను బంగాళదుంపలు, వంకాయ ముక్కలు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటా కూడాని, టమాటా అయితే ఎక్కువ వేయలేదులేండి. నాకు కూరల్లో టమాటా ఎక్కువ వేసుకోవడం నచ్చదు ఎందుకొని, నార్మల్గా వండుకుంటేనే నచ్చుతుంది. నాకులో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో ఇంకా ఒక్క టమాటా మాత్రమే వేస్తున్నాను, గ్రేవీలా ఉంటుంది అనేసి. సో ఈ టమాటాను కూడా ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లిపాయలోకి అయితే వేసేసాను. ఇంకొండి ఉల్లిపాయ అయితే చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము టమాటా కూడా వేసేసుకోవాలి. నేను ఇందాక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయతో పాటు వేయడం అయితే మర్చిపోయాను. యాక్చువల్లీ దాన్ని కట్ చేయలేదనమాట. సో ఇంకా ఆ టమాటా వేసి ఒకసారి మిక్స్ చేసాక దాంట్లోకి వంకాయలను, బంగాళదుంప ముక్కలు కూడా వేసేసానండి. సో ఉల్లిపాయతో పాటు ఇవన్నీ కలిపి మగ్గుతాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. సో ఇవన్నిటిని అయితే చక్కగా మిక్స్ చేసేసి కాసేపు మూత పెట్టేస్తానండి. ఇంకా మా షాను అయితే స్నానం చేస్తుంది. అది వచ్చే లోపల మినపట్టు అయితే వేసి ఉంచుతానండి.
సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కాదు, మినపట్టు అయితే వేసుకుంటున్నాము. షాను ఒక్కతే కాబట్టి చిన్నగానే వేసానండి మినపట్టు. పెద్దగా వేస్తే మళ్ళీ వదిలేస్తుంది. మేము ఎప్పుడో అదే వాకింగ్ నుంచి వచ్చే వరకు తినం కదా. ఇంక ఈరోజు మనుకి స్కూల్ లేదు, షానుకి ఒక్కదానికి కాబట్టి దాని ఒక్కదాని వాటర్ బాటిల్ కూడా నింపేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈ లోపల స్టవ్ మీద పెట్టిన బంగాళదుంప ఇవన్నీ చక్కగా మగ్గిపోయాయండి. దీంట్లోకి కొంచెం కారం అయితే వేస్తున్నాను. నేను కూర ఏది వండినా లో ఫ్లేమ్లో వండుతానండి. మనకి ఇంకా నీళ్ళు వేసుకునే పని లేకుండా కూర చక్కగా రెడీ అయిపోతుంది. కాకపోతే అది ఇంక మనకి ఫ్రై లాగా ఉంటుంది అనమాట. సో మనకి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకుంటే బాగుంటుంది. సో అందుకనేసి కొంచెం నీళ్ళు అయితే వేసాను. సో ఎలా అయినా కూడా ఈరోజు కూర మాది ఫ్రై లాగానే అనిపించింది. చపాతీలోకి తింటే సూపర్ ఉండేదండి కూర, అంత బాగా వచ్చింది. అన్నంలోకి ఎందుకో నాకు అస్సలు బంగాళదుంప నచ్చదు. ఇంకింతే మిక్స్ అయితే చేసేసి మూత పెట్టేశాను. కొద్దిసేపటికి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా షానుని అయితే స్కూల్కి పంపిస్తున్నానండి. ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను వాకింగ్కి అయితే వెళ్ళలేదు. షాను వెళ్ళంగానే ఇంకా నేను ఇంట్లో అన్ని పనులు అయితే పూర్తి చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే మా హస్బెండ్కి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి మిరపట్టు అయితే వేసానండి. తర్వాత ఇంకా నేను వ్లాగ్ అయితే పెద్దగా షూట్ చేయలేదు, ఎందుకంటే నాకు నా ఫోన్ స్టోరేజ్ అస్తమాను రన్నింగ్ అవుట్ అయిపోతుంది. సో ఇంక అందుకనేసి నేను ఇదంతా క్లీనింగ్ అయితే చేసేసుకున్నానండి వీడియో షూట్ చేయకుండానే. అసలు కిచెన్ గ్యాస్ స్టవ్వే కదా, కౌంటర్ టాపే కదా అని అనుకుంటాం కానండి, ఆ జిడ్డు మరకలు వదిలే వరకు తోముతూ ఉంటాం కదా, చాలా టైం పట్టేస్తుంది. సో నాకు ఇది మొత్తం క్లీనింగ్ అయ్యి తర్వాత డస్ట్బిన్ క్లీన్ చేసి బాత్రూమ్స్ 2 క్లీన్ చేసుకునేసరికి టైం అయితే 9:30 అయ్యింది. 1 అవర్లో నేను ఈ పనులన్నీ అయితే పూర్తి చేశాను. 9:30కి ఇంకా నేను వెంటనే తలస్నానం అయితే చేసి వచ్చేసానండి. నా తలస్నానం పని అయ్యేసరికి 10 అయిపోయింది. ఇంక ఇప్పుడు దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనే ట్రైపాడ్ పెట్టుకుని దేవుడికైతే దండం పెట్టుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను ఈ సారీ అయితే కట్టుకున్నాను కదండి. ఈ సారీ నా మ్యారేజ్ అప్పుడు కొనుక్కున్న సారీ అనమాట. నాకు అప్పుడు బ్లౌజులు ఇప్పటికే సరిపోతున్నాయండి. కొంచెము ఒక్కసారి కుట్లిప్పానంతే, కానీ బాగానే సరిపోతుంది ఫిట్టింగ్ అయితేని. అండ్ ఈరోజు నేను చాలా క్యూట్గా అనిపించానండి. ఎంత నచ్చేసానో నాకే తెలియదు, అంత బాగున్నాను నేను ఈ శారీలోని. నా పెళ్ళయినప్పుడు కొనుక్కున్న శారీ, నా పెళ్ళికి ముందు ఇంకా 1 మంత్లో పెళ్ళి చేసేసుకుంటాను కదా అన్నప్పుడు మా వదిన వాళ్ళు కొన్నారన్నమాట ఈ శారీ నాకు. అంటే పెళ్ళి మ్యారేజ్లో స్టిల్స్ అవి దిగుతాం కదండి, అప్పుడు కొన్నారు. ఇప్పటికి నా పెళ్ళయ్యి 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కదా. ఈ 10 ఇయర్స్లో ఈ శారీని నేను ఇది 3rd టైం కట్టడం అనమాట. ఫస్ట్ టైం ఏమో మా మ్యారేజ్ అయిన తర్వాత ఫొటోస్ కోసం అయితే కట్టుకున్నాను. సెకండ్ టైము మా వినయ్ పెళ్ళికి కట్టానండి. ఇప్పుడు 3rd టైం అయితే కట్టుకుంటున్నాను ఈ శారీ. చాలా బాగుంటుంది, కానీ ఎక్కువ హెవీ వెయిట్లో ఉంటుంది. అసలు మనం పైట పిన్ పెట్టుకున్నా జారిపోతూ ఉంటుంది అనమాట, అంత హెవీగా ఉంటుందండి. ఇంకా నేను దేవుడికైతే దండం పెట్టేసుకున్నాను. నేను ఇప్పుడు శారీలు కావాలని అన్ని శారీలు కట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే ఏమో ఆ శారీలు అన్ని ఉన్నాయి. నేను డ్రెస్సులే వేసుకుంటూ ఉంటే తర్వాత ఆ శారీలు కట్టుకుంటానో లేదో తెలీదు. నాకేమో అంతంత కాస్ట్ పెట్టి కొనుక్కున్న శారీలు అలా వేస్ట్గా బీరువాలో పని ఉండడం ఇష్టం లేదు. అందుకనేసే ప్రతి మంగళవారము శుక్రవారము శారీ అయితే కట్టేసుకుందాం అనేసి డిసైడ్ అయ్యాను. మొన్న వీక్ అయితే కట్టుకోలేదండి, ఎందుకంటే ఆ రోజు నాకు బాగా తలనొప్పిగా ఉంది. ఇంకా నాకు చేయబుద్ధి కాలేదనమాట, రెడీ అవ్వబుద్ధి కాలేదు. ఇంకా బాగున్న రోజులైతే మాత్రం మ్యాక్సిమము ఫ్రైడేస్ను మంగళవారాలు ఖచ్చితంగా శారీ అయితే కట్టేస్తానండి. అండ్ శారీతో పాటు ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేశానండి, స్టోరీ బిహైండ్ ద శారీ అనేసి. సో ఆ సిరీస్ కూడా చూడండి. ఆ శారీతో ఉన్న మెమొరీస్ అయితే మీతో షేర్ చేస్తాను. మ్యాక్సిమం వ్లాగ్లో చెప్పేస్తూ ఉంటానండి నేను అన్నిని. బట్ వ్లాగ్ మనకు పెద్దగా వ్యూస్ రావట్లేదు కదా, మహా అయితే 10,000 మంది అలా చూస్తున్నారు. షార్ట్ ఎక్కువ మంది చూస్తారు కదా అనేసి ఇంకా మళ్ళీ వ్లాగ్లో చెప్పినయే షార్ట్ అయితే పెడతాను. సో వ్లాగ్లో చూసిన వాళ్ళు చెప్పేసా కదా లాంగ్ వీడియోలో, మళ్ళీ షార్ట్లో కూడా ఇదే సోది ఎందుకు అది ఇదే అంటారండి. షార్ట్లు చూసి వచ్చిన వాళ్ళే మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది. సో అది వాళ్ళు చూస్తారనేసి వాళ్ళకి పెడుతున్నానండి. సో వ్లాగ్లో చూసేసిన వాళ్ళు షార్ట్ చూడకపోయినా పర్వాలేదు. నేను ఇంకా దేవుడికి దీపారాధన అయిపోయాక టిఫిన్ తినేసి ఎడిటింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 12:30 అయ్యిందండి. ఇంకా ఈరోజు నేను టిఫిన్ ఏమీ తినలేదు. టిఫిన్ తిన్నానని మీకు చెప్పాను కదా, మర్చిపోయాను. తర్వాత ఇంకా నేను ఎడిటింగ్ వర్క్ అయ్యాక ఇలా అయితే రెడీ అయ్యాను. ఇప్పుడైతే పుచ్చకాయ షర్బత్ అయితే చేయమంటున్నారు మా హస్బెండ్. సో దానికి షార్ట్ వీడియో అయితే షూటింగ్ చేయాలి. సో ఇంకా ఎలా రెడీ అయ్యాను. మొత్తం ఇంకా మనీలు తీసుకొచ్చేద్దా, గింజలని తీకు, పుచ్చకాయ గింజలు కంటే మంచిదని చెప్పి పిల్లలకు కూడా.
తినేయాలి గింజలు పుచ్చకాయ గింజలు పరపరని అవునని చెప్పాలి. అదే గింజలన్నీ నీ కోసం సెపరేట్గా వేసి ఉంచిన. ఏదో చెయ్యమ్మా. మొహబత్గా షర్బత్ అయితే చేస్తున్నానండి. నైట్కి మా అత్తయ్య మావయ్య వాళ్ళు అయితే వస్తున్నారు. వాళ్ళు వచ్చేసరికి ఎంత అవుతుంది టైం? 7 అవుతాము. 7 o'clock అవుతుంది కదా. మా అమ్మాళ్ళు వచ్చేసరికి అసలే పొద్దున్న నుంచి జర్నీ చేసి వస్తారు. కూర్చుని నువ్వు ఇది చేసి ఉంచు, వాళ్ళు వేడికి వస్తారు కదా, రాగానే ఇష్టంగా తాగుతారనేసి అన్నారండి మా వారు. సో మా వారు అంత ప్రేమగా అమ్మ నాన్నకి చెయ్యమన్నారు కదా అని చేస్తున్నాను. కానీ నాకు అస్సలు ఇది నచ్చదు. కాసేపు హాజరు పెట్టు. షర్బత్ అయితే చేసేసాను. ఇది షార్ట్ వీడియో అయితే షూట్ చేశానండి. చాలా ఈజీ ప్రాసెస్ అయితేని అది ఇప్పుడు మా వారికి అయితే వేసిస్తున్నాను. ఆయన తాగుతారు. చాలు చాలు ఇప్పుడు ఫుల్గా తిన్నాను. కొద్ది తీసే. నేను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నాకు చాలా ఖాళీగా ఉన్నట్టు అనిపించిందండి. ఎందుకంటే ఈరోజు వాకింగ్కి వెళ్ళకుండా ఇంట్లో పనులన్నింటినీ 9:30 కల్లా పూర్తి చేసేసాను కదా. తర్వాత ఎడిటింగ్ వర్క్ అయ్యేసరికి 12:30 అయ్యింది. సో ఈరోజు అన్ని పనులు నాకు చాలా త్వరగా అయిపోయినట్టుగా అనిపించిందండి. సో ఆఫ్టర్నూన్ అంతా ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. సో అందుకనేసి నేను ఒక 1 hour పాటు ఇంగ్లీష్ ఛానల్లో లైవ్కి అయితే వెళ్ళాను అనమాట. చాలా హ్యాపీ అనిపించిందండి. 1 hour పాటు కంటిన్యూస్గా ఇంగ్లీష్లో మాట్లాడడము నాకు చాలా హ్యాపీనెస్ని అయితే ఇచ్చింది. తర్వాత అయితే ఇంకా నేను బట్టలు అయితే మడతలు పెట్టుకుంటున్నానండి. మొత్తం క్లైమేట్ అంతా వర్షం వచ్చేసేలాగా మబ్బేసేసింది. ఇవి నిన్న ఆరేసిన బట్టలు అనమాట. సో త్వరగా బట్టలన్నింటినీ అయితే మడతలు పెట్టుకుంటున్నాను. ఇంకా ఒక కామెంట్ అయితే రిపీటెడ్గా వస్తుందండి. అంటే ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేసేవాళ్ళు, తర్వాత ఇంకా కొంతమంది కామెంట్స్లో అడిగే వాళ్ళు అయితే ఉన్నారు. సో దానికోసం అయితే చెప్తున్నాను. భవాని, నువ్వు బెంగళూరు వస్తున్నానని చెప్పా కదా, ఎప్పుడు వస్తున్నావో చెప్పు, మేము మిమ్మల్ని కలుస్తాము అని అన్నారండి. నేను బెంగళూరు May 8th అయితే స్టార్ట్ అవుతున్నాను. May 9th అయితే దిగుతానండి. బట్ నేను ఎవరిని కలిసేలాగా అయితే కాదు. జస్ట్ మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి అక్కడ ఒక 2-3 days ఉండి మళ్ళీ వెంటనే రిటర్న్ అయితే వచ్చేస్తాము హైదరాబాద్ అయితేని. అండ్ ఇప్పుడు ఇంకో కామెంట్ ఏంటంటే, కామెంట్ అని కాదు, పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ అయితే అలాగా పెడుతున్నారనమాట. కొంతమంది కామెంట్స్లో కూడా పెడుతున్నారండి. చాలాసార్లు చెప్పాను బెంగళూరు వెళ్తున్నాను, 8వ తారీఖుని వెళ్తున్నాను అని. బట్ స్టిల్ ఏంటంటే, నువ్వెందుకు అనుష దగ్గరికి వెళ్ళవు, అనుష బాధలో ఉంది కదా, అనుష దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కదా భవాని అని అడుగుతున్నారండి. టైము కరెక్ట్గా 5 o'clock అయ్యిందండి. షాను మను వాళ్ళకి ఇప్పుడు డ్యాన్స్ క్లాస్ అయితే ఉంది. సో పిల్లలిద్దరిని తీసుకుని డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్తున్నాను. పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్లో అయితే దింపేసి ఇంటికైతే వచ్చానండి. అసలు నేను ఈ చీర కట్టుకుని బైక్ నడపలేకపోయానండి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, చీర కట్టుకుంటే బండి నడపడం నాకు చాలా కష్టమైపోద్ది. కాలు కింద పెడుతున్నప్పుడు చీర కాలుకు చుట్టేసుకుని పడిపోతున్నాను అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో చాలా కష్టంగా నడిపాను ఈరోజు బైక్. జాగ్రత్తగా పిల్లల్ని దింపేశాను. ఇంకా రిటర్న్ నేను వచ్చేటప్పుడు రాగలనా లేదనుకున్నానండి. ఎందుకంటే వర్షం మొదలైపోయింది అనమాట. అప్పుడే వర్షం వస్తుంది, అప్పుడే ఎండ వచ్చేస్తుంది. ఏంటో అర్థం కాదు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఎంత ఎండ వచ్చేస్తుందని. ఇప్పుడు అవుతుమే 5:30 అలా అవుతుందండి. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ క్లైమేట్ అంతా తెల్లగా అయిపోయింది. ఇందాకేమో నల్లగా అయిపోయి మబ్బు వేసేసి చినుకులు పడిపోయి చెట్లు ఊగిపోయి ఆకులు పువ్వులు అన్నీ మీద రాలిపోతూ ఉంటే నేను ఇంకా రాలేనేమో, ఎక్కడో ఇరుక్కుపోతాను ఈరోజు అనుకున్నానండి. బట్ లక్కీగా ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇందాక సగం బట్టలే మడతెట్టాను అనమాట, మిగతా బట్టలు మడతెట్టలేదు. వానకి అవి ఎక్కడ తడిచిపోతాయని వచ్చాను. మొత్తం ఆ బట్టలన్నీ అయితే తీసి ఇంట్లో అయితే వేసానండి. ఇప్పుడు మళ్ళీ వాన పడుతుంది. నేను ఇంటికి వచ్చాను, ఇప్పుడు వాన పడుతుంది అనమాట. సో ఇంక ఇంటికి వచ్చాక ఫస్ట్ అయితే జడ అయితే వేసేసుకున్నానండి. మొన్న పెళ్లి రోజుకి మా వారు పువ్వులు తీసుకొచ్చారు. నేను అన్ని పువ్వులు పెట్టుకోలేదు అనమాట. కొన్ని పువ్వులు అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నెక్స్ట్ డే పెట్టుకుందామంటే పీరియడ్ వచ్చింది కదండి. సో పీరియడ్లో పువ్వులు పెట్టుకోకూడదు అంటారు కదా. సో పువ్వులు పెట్టుకోలేదు. నిన్న పెట్టుకుందాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇప్పుడు పొద్దు నుంచి పెట్టుకుందాం అనుకుని మర్చిపోయాను. ఇప్పుడు గుర్తొచ్చినాయి అనమాట. బయట రోడ్డు మీద మల్లెపూలు అంటుంటే ఇప్పుడు గుర్తొచ్చి అమ్మ మల్లెపూలు పాడైపోతాయని ఇప్పుడు పెట్టుకున్నానండి జడేసి. సో ఇప్పుడు చాలా పని ఉంది. ఫస్ట్ ఈ బట్టలన్నింటినీ మడతలు పెట్టేసి సర్దేసుకోవాలి. ఇందాక కొన్ని మడతలు పెట్టాను. సో ఈ బట్టలు మడతలు పెట్టేసి సర్దేసిన తర్వాత కూరగాయలకి వెళ్ళి, ఇప్పుడే సంత మొదలు పెడుతున్నారు, పూర్తిగా అన్నీ పెట్టలేదు. త్వరగా వెళ్ళి కూరగాయలన్నీ కొనుక్కు తెచ్చుకుని వంట చేసేసి పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్ నుంచి ఆయన తీసుకొచ్చే లోపల ఈ వంట పని పూర్తి చేసేయాలండి. ఇవన్నీ అవుతాయో లేదో తెలీదు. అత్తయ్య వాళ్ళు 7 కల్లా వచ్చేస్తారు. టైం అయితే 7 o'clock అయ్యిందండి. నేను కూరగాయలకి అయితే వెళ్ళి కూరగాయలు అయితే కొనుక్కుని తెచ్చేసుకున్నాను. ఇంక ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేయాలి. పిల్లలైతే ఆకలిస్తుంది అన్నారనేసి మార్నింగ్ వండిన అన్నము కూర ఉందండి, అదైతే పిల్లలకి తినిపించేశాను. ఇప్పుడు మా షానుమని ఏం చేస్తున్నారు? షానుమ ఏం చేస్తున్నా చెప్పు.
చూపిస్తాను, మొత్తం అయిపోయాక చూపించే. ఇప్పుడు మా హేమన్య మా రుతి వస్తున్నారు కదండి. మా షానుకి వాళ్ళిద్దరూ అంటే చాలా ఇష్టము. మా షానుకి మనుకి అసలు 4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు వస్తున్నారని తెలిసినప్పటి నుంచి. సో ఇంకా వాళ్ళ కోసం అయితే గిఫ్ట్ అయితే రెడీ చేస్తున్నారు. మా హస్బెండ్, మా అత్తయ్య, మావయ్య, మా హేమన్య, రుతి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళారండి. సో ఒక 10 to 15 minutes వాళ్ళు అయితే వచ్చేస్తారు. సో వాళ్ళు వచ్చే లోపల గ్రీటింగ్ కార్డ్స్ అయితే రెడీ చేసి ఉంచుతున్నారు. మా హేమన్య వాళ్ళు రాగానే సర్ప్రైజ్ ఇవ్వాలి అని. సో నేను వాళ్ళు వచ్చే లోపల కూరగాయలు కట్ చేసేసి స్టవ్ మీద అయితే కూర వేసేస్తానండి. ఈ కూరగాయలు అయితే తీసుకొచ్చానండి. మా వారు బీరకాయ ఈగిరి కింద పెట్టు అన్నారు. సో ఒక ఉల్లిపాయ వేసి బీరకాయ ఈగిరైతే పెట్టేస్తాను, రిమైనింగ్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. సారీ చాలా బరువు అని చెప్పాను కదండి. బయట పిన్ను వెనకాల ఒకళ్ళు పెట్టాలి ఎవరొకళ్ళు, నాకు నేను పెట్టుకోలేకపోతున్నాను. అది బరువు వల్ల పూసలు చాలా ఎక్కువ అతికిచ్చేసి ఉంటాయి అన్నమాట. చీర చెంగు ఇలా పక్కకైతే వచ్చేస్తూ ఉంటుంది. సరే ఇందాక చెప్తున్నాను కదండి. సో May 8th అయితే వెళ్తున్నామని చాలాసార్లు చెప్పాను, కానీ ఎందుకు వెళ్ళవు అని కామెంట్స్ అయితే పెడుతున్నారు. పర్సనల్గా కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే పెడుతున్నారండి. ఎందుకు వెళ్ళను అంటే నాకు ఇప్పుడు వెళ్ళడానికి ఖాళీ లేదు. ఇప్పుడు పిల్లలకి స్కూల్ జరుగుతుంది అండ్ ఈ సెలవులు ఇచ్చే లోపల ఒక సైకిల్ టెస్ట్ అయితే జరుగుతుంది అనమాట. సో సెలవులు ఇచ్చినప్పుడు వెళ్దాము అనేసి ఇప్పుడైతే వెళ్ళలేదు. అప్పుడైతే వెళ్తానండి. May 8th అయితే వెళ్తాను. ఒక 3-4 days అయితే ఉండి మళ్ళీ వెంటనే మేము రిటర్న్ అయితే వచ్చేస్తాము. కొంతమంది ఏమో ఎందుకు వెళ్ళట్లేదు వెళ్ళు భవాని అని అలా అడుగుతూ ఉంటే, కొంతమంది ఏమో ఎందుకు ఇప్పుడు తను వాళ్ళ అమ్మ పోయి డిప్రెషన్లో ఉన్నారు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళడం అంత అవసరమా అన్నట్టు అడుగుతారనమాట. నేనేమి సరదా కోసము అక్కడికి వెళ్ళి తిరగాలి అనేమి వెళ్ళట్లేదండి. జస్ట్ మా వదిన బాధలో ఉంది కదా, కొంచెము తనకి మేము వెళ్ళామంటే మైండ్ డైవర్ట్ అవుతుందని మాత్రమే వెళ్తున్నాం తప్పించి మేము ఏదో తిరగడానికి అన్నట్టయితే కాదు. యాక్చువల్గా ఈ సమ్మర్లో మేము కూర్గ్ కానీ డార్జిలింగ్ కానీ వెళ్ళాలి అని అనుకున్నామండి. బట్ ఇంకా బెంగళూరు వెళ్ళి అక్కడ వదిలిని పలకరించేసి ఇంక ఇంటికి వచ్చేసి నరసాపురం అయితే వెళ్దాము అనేసి ఇంకా మేము ఈ సంవత్సరము ఎక్కడికి ఊరు ప్లానింగ్ అయితే పెట్టుకోలేదనమాట. లేకపోతే సరదాగాని ఇప్పటి నుంచో నాకు డార్జిలింగ్ వెళ్ళాలని ఉంది. ఫస్ట్ యానివర్సరీకి వెళ్దాము అని ప్లాన్ వేసుకున్నామండి. అంటే పిల్లల్ని మా అమ్మ దగ్గర కానీ ఎక్కడైనా ఒక 1 day or 2 days వదిలి జస్ట్ నాకు మా హస్బెండ్తో సరదాగా వెళ్ళాలి అని అనిపించింది. బట్ ఇంకా ఆ ప్లాన్ అయితే అవ్వలేదనమాట. పిల్లలకి స్కూల్స్ అవి ఉన్నాయి, ప్లస్ కంటిన్యూస్గా డ్యాన్స్ క్లాసెస్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇవన్నీ మిస్ అయిపోతారు, బోర్డు ఫీజులు కడుతున్నాం కదా అని అది మానేసామండి. నాకేంటంటే ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ ఉండిపోయిందండి. ఫస్ట్ పెళ్ళైన కొత్తల్లోనే అనుకున్నాను అనమాట, ఏమన్నా పిల్లలు పుట్టకుండా మన ఇద్దరం ఒక 2-3 ఊర్లైనా తిరిగి ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాము. బట్ పెళ్ళైన 25 daysకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతాం, ఎక్కడికి వెళ్ళలేకపోయాను అనమాట. కనీసం ఇది 10th వెడ్డింగ్ యానివర్సరీ కదా, కొంచెం సంథింగ్ స్పెషల్గా ఉంటుంది, ఈ ట్రిప్ వేసుకుందాము ఒక 2 daysకి మన ఇద్దరము అని అనుకున్నాం, కానీ అవ్వలేదు. బట్ మేము అనుకోకుండా 2 times ముంబై వెళ్ళాంలేండి. అదొక హ్యాపీ మూమెంట్ అనమాట తనతోటి నాకు. కానీ స్పెషల్ డే రోజు వెళ్ళామనుకో అదొక స్పెషల్ హ్యాపీనెస్ వస్తుంది కదా, అలా అనుకున్నాం కానీ అది అవ్వలేదు. ఇంకా ఎప్పటి నుంచో కూర్గ్ వెళ్ళాలి అని అనుకున్నామండి. ఫస్ట్ ఊటీ అవి వెళ్ళాం కదా, అప్పుడు వెళ్దాం అనుకున్నాం కానీ అది కుదరలేదు. మరి కూర్గ్ ఎప్పుడవుతుంది అన్నది చూడాలన్నమాట. సో మీకు క్లారిఫై వచ్చింది అనుకుంటున్నాను. వెళ్ళు భవాని అని మంచిగా పెట్టిన వాళ్ళకైతే ఇదే అండి సమాధానము. May 8th అయితే వెళ్తాము. ఎందుకు వెళ్తున్నారు అన్న వాళ్ళకి మేమేమి తిరగడానికి వెళ్ళట్లేదు, జస్ట్ మా వదినకి కొంచెం ఓదార్పుగా ఉంటుందని అయితే వెళ్తున్నాము. నాకు మా దినేష్, మా తీక్షిక, మా ఋషిబాబు, మా లడ్డు బాబు వీళ్ళంటే చాలా చాలా ఇష్టమండి. వాళ్ళతో నాకు ఆడుకోవడం అంటే ఎంత ఇష్టమో మెయిన్ వెళ్ళేది వాళ్ళ కోసం అని చెప్పొచ్చు. గిఫ్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసి కొంచెం ఇలా తిప్పి స్లోగా దీని లోపలికి ఇలా ప్రెస్ చూపుద్ది. ఇది చెల్లేసింది కలరింగ్. వెల్కమ్ టు అవర్ హౌస్. ఇది ఇలా చూపించు. హేమన్య కొట్టేసి 4 cousins ఎవరెవరు? ఇరుతక్క, ఇది చెల్లి పిచ్చి పిచ్చిగా వేసేసింది, చెల్లి, ఇది నేను హేమన్య. అది హేమన్య. ఓకే, వెల్కమ్ టు అవర్ హౌస్. ఫ్లవర్ బాగుంది, చాలా బాగా చేశారు. సేమ్ ఆ గిఫ్ట్ కూడా సేమ్ ఈ గిఫ్ట్ రుతక్కకి చేసావా? మరి వాళ్ళకి నువ్వు చెప్పాలి ఎలా ఓపెన్ చేయాలో, లేకపోతే చిరిగిపోతాయి. వాళ్ళకి నచ్చితే ఇది ఓపెన్ చేసాక దీన్ని ఇక్కడే ఉంచేసుకుని పైదాలం మూసేసుకోవచ్చు. ఎలా చేయాలి? చాలా బాగా చేసావమ్మా, వెరీ గుడ్. మరి చెల్లిది, చెల్లి చేసింది ఏంటి?
ఎంత ఆనందం వచ్చేస్తుందో. అయ్యో అంత ఆనందం వచ్చేస్తున్నావు నీకు. అయ్యో చాలా ఆనందం వచ్చేస్తుంది. సరే 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 ఎదరికి వెళ్ళండి. గట్టిగా వెల్కమ్ అని వస్తారా? ఇటు ఎందుకు వస్తా? నుంచో వెయిట్ చేస్తున్నా తెలుసా మీకోసం, ఎప్పటి నుంచో. అది మా హేమన్య వాళ్ళు అయితే వచ్చేసారండి. నేను ఇందక్కడ పుచ్చకాయతో షర్బత్ చేశాను కదా, అది ఇస్తున్నాను. ఇది నచ్చుతుందో లేదా వాళ్ళకైతే తెలియదు, కానీ పాపము పొద్దు నుంచి ప్రయాణంలోనే ఉన్నారు వాళ్ళు. మార్నింగ్ 11కి ఎక్కారండి. ఇప్పుడు ఎంత అయింది? 7:30 అయిందా? 7:30కి ఇంటికి వచ్చారు. 8 అయిపోయిందంట. హేట్రేసువా హేమని షర్బత్ తాగు. ఏది హేమని? పుచ్చకాయ షర్బత్, అది జ్యూస్ కాదు. అత్తయ్య మావయ్య వాళ్ళు అయితే వచ్చేసారండి. ఇల్లు అయితే చాలా హడావుడిగా అయితే ఉంది. పిల్లలైతే అసలు పట్టరాని సంతోషంలో అయితే ఉన్నారనమాట. హేమని వచ్చేసింది, రుతి వచ్చేసిందని. వచ్చి రాగానే ఇంకా ఆటలైతే మొదలు పెట్టారండి. వాళ్ళు రాకముందే పిల్లలిద్దరికి కడుపు నిండా అన్నం అయితే తినిపించేసాను నేను, ఎందుకంటే వచ్చేకెళ్ళి ఆటలో పడితే తిండి తినరు అనేసి. సో పిల్లలైతే ఫుల్గా తినేశారు. తర్వాత అయితే ఇంకా వాళ్ళు ఆడుకున్నారనమాట. ఆడుకున్నంతసేపు బాగానే ఆడుకుని తర్వాత మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ అండి. నీ అమ్మ వాళ్ళు వచ్చిందే ఇప్పుడు, మళ్ళీ మీరు ఇప్పుడే ఆటలాడుకుని ఇప్పుడే గొడవలు పడిపోతున్నారు ఏంటి, ఇంకా 10 days ఉంటారు కదా అనేసి అన్నామన్నమాట నేను మా వారును. ఇంకా తర్వాత అయితే ఎప్పుడు గిన్నెలు అప్పుడే క్లీన్ చేసుకుంటూ వచ్చానండి. ఎందుకంటే మీకు తెలుసు కదా హీల్ పెయిన్ వస్తుంది నాకు అనేసి. అయితే నేను మొన్నటి నుంచి మీకు చెప్పాలి అనుకుంటున్నానండి, నా హీల్ పెయిన్ మ్యాజిక్ లాగా తగ్గిపోయిందండి. ఎందుకు తగ్గిపోయింది అన్నది నాకు రీజన్ ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఎడమ కాలు అయితే కొంచెం కూడా నొప్పి లేదండి. అసలు మ్యాజిక్కే అన్నట్టు తగ్గిపోయింది. కానీ కుడికాలు కొంచెం నొప్పి వస్తుంది. మేబీ పనులు తగ్గడం వల్లనో లేకపోతే డైలీ ఎక్సర్సైజులు చేయడం వల్లనో తెలియదు, కానీ కాలు నొప్పి అయితే తగ్గిపోయిందండి. అదొక హ్యాపీ అనౌన్స్మెంట్ మీకు. కుడికాలు కొంచెం నొప్పి వస్తుంది, కానీ మరీ అంత ఎక్కువ కాదు, పర్వాలేదు. ఇది వరకు అయితే
నుంచుంటే చాలాసేపు కుంటుతూ నడిచేదాన్ని. అలాంటిది ఇప్పుడు అంత నొప్పి అయితే లేదు. ఈ విషయం అయితే నాకు చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. తర్వాత అందరము కలిసి అయితే భోజనాలు చేసామండి. అయితే వీడియో లాస్ట్లో తీశారు మా వారు. నేను, మా వారు, అత్తయ్య, మావయ్య, పిల్లలు అందరూ కలిసి అయితే భోజనం చేసేసాము. భోజనం అయిన తర్వాత ఎన్ని గిన్నెలు వచ్చేసాయోనండి. ఈ గిన్నెలన్నీ తోమడానికి నాకు 45 మినిట్స్ టైం అయితే పట్టిందనమాట. సో అవన్నీ తోమేసరికి కాళ్ళు మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయినాయి. టైం 10:40 అవుతుందండి. ఇంట్లో పనులన్నీ అయితే పూర్తి చేసేసాను. చాలా గిన్నెలు అయిపోయినాయి. గ్రైండర్ వేసాను కదా, సో గ్రైండర్ అయితే క్లీన్ చేసి బయట ఆరబెట్టేశాను. మిగతా గిన్నెలన్నీ అయితే తోమేసుకున్నానండి. ఇంకా రేపైతే పప్పు మామిడికాయ అయితే వండుదాం అనుకుంటున్నాను. సంత నుంచి 2 మామిడికాయలు తీసుకొచ్చాను కదా, సో కందిపప్పు కూడా నానబెట్టేసుకున్నాను. ఇంకా పడుకుంటానండి. మళ్ళీ మార్నింగే లెగాలి. పిల్లలిద్దరికీ లేదు, షానుకు ఒక్కదానికే స్కూల్ ఉంది. సో ఇద్దరుకున్నా ఒక్కరికున్నా లేవాల్సిన టైం అయితే సేమే కదా, లంచ్ బాక్స్ పెట్టాలి. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.